రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంకు చీమగుట్టినట్టుగా లేకుండా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విషయంలో రవాణా శాఖ మంత్రి గారికి కానీ ఆ సంస్థకు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. గత కొన్ని రోజుల నుంచి కార్మికులంతా సమ్మె బాట పడతామని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం బెదిరింపు ధోరణులకు పోతా ఉంది. ఏం చేసుకుంటారు, గతంలో కేసీఆర్ చేసిండు, మేము అట్లే చేస్తామనేటువంటి విర్రవీగేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రేపు బస్సులు బంద్. రేపటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సాయంత్రంలోగా కార్మికుల సమస్యల పైన ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ సమ్మె ఆగదు. నేను ఆర్టీసీ కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బతిలాడితే దిగొచ్చే ప్రభుత్వం కాదు ఇది. ఈ ప్రభుత్వానికి సహకరించడం, ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చినాం, ఈ ప్రభుత్వానికి కొంత వెసులుబాటు కల్పించడం, అయినా కూడా వీళ్ళు మొండి వైఖరి వీడట్లేదంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పట్ల నిర్లక్ష్యంగా ఉందనేది అర్థమవుతా ఉంది.